ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ మందిరి కృష్ణారెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, ట్రంప్ హవా H1B వీసా వాళ్ళందరికీ కూడా ఒక హెచ్చరిక. అంటే రెన్యువల్ కోసం మీరు ఇండియా కనుక వెళ్తే మళ్ళీ అమెరికా వచ్చే ఛాన్స్ ఉంటుందో లేదో అన్న ఒక భయభ్రాంతులకు అయితే గురి చేస్తున్నారు. ఒక్కసారి రూల్స్ ఏమైనా మారుతున్నాయా సార్? అంటే రెన్యువల్ కోసం వెళ్ళాలనుకునే వాళ్ళకి మరి మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉందా లేదా అంటే ఏం చెప్తారు? గతంలో H1B ఎవరైతే తీసుకున్నారో వాళ్ళలో వాళ్ళ పరిమితి అయిపోయిన తర్వాత కూడా 3 సంవత్సరాల లోపల కూడా వాళ్ళు రెన్యువల్ చేసుకోవడానికి కొన్నిటికి అవకాశాలు ఇచ్చారు. అంటే ఎక్స్టెండ్ చేసుకుంటూ రిక్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళి కొంత సమయం తీసుకునేవాళ్ళు. 1 సంవత్సరం లోపలైతే గ్యారంటీగా అసలు ఏ ఇబ్బంది లేకుండా అవుతూ ఉండేవి. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు తనంటే, మీరు ఒక్కసారి అమెరికా వదిలిపెట్టి మీ దేశానికి వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి రావాలంటే ఆ వీసాని రెన్యువల్ చేసేటువంటి పరిస్థితి మీకు ఉండకపోవచ్చు. అంటే మళ్ళీ ఫ్రెష్గా మీరు సప్లై చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది తప్ప, అంటే మీరు ఎప్పటిదాకా అయితే ఇక్కడ ఉన్నారో అప్పటిదాకా మాత్రమే మీకు అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఉండాలంటే ఏంటి, వీసా అయిపోయిన తర్వాత ఇక్కడ ఉండే పాసిబిలిటీ లేదు. ఇక్కడ 2 రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు వెళితే అది కాదంటున్నాడు, ఉంటే అవుతుందా అంటే అవుతుందని చెప్పడం లేదు. అంటే ఒక సంకటావస్థలకు పడేసే పరిస్థితి ఏర్పడుతుంది. దీని అర్థం ఏమిటంటే H1B వీసా మీద వచ్చేవాళ్ళు మీకు ఎక్కడి దాకా అయితే అయిందో, ఎంత అయితే మీకు సమయం ఇచ్చారో అంత సమయం మీకు ఉంటుంది, ఆ తర్వాత మీకు ఇక్కడ అవకాశం ఉండదు అని ఇండైరెక్ట్గా చెప్పడమే. రాబోయే వాళ్ళకు కూడా ఈ రకంగా హెచ్చరిక చేస్తున్నాడు. దీనివల్ల ఏమవుతుందంటే కంపెనీస్ కూడా చాలా విపరీతమైన ప్రాబ్లంలో పడ్డాయి. వాస్తవంగా ట్రంప్ ఫెయిల్యూర్స్ గురించి అసలు మనం చాలా టైం పాటు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. అప్పటికి 2 నెలల లోపలనే ట్రంప్ మీద వ్యతిరేకత కావాల్సినంత వ్యతిరేకత వచ్చేసింది. ఆర్థిక మాంద్యం వైపు కూడా అమెరికా ప్రయాణం చేసే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ మధ్య తీసుకున్నటువంటి ఒక సర్వే లోపల, నేషనల్ లెవెల్లో చేసిన సర్వేస్లో ఒక అమెరికాలో 52% పీపుల్ అమెరికాలో ట్రంప్ను వ్యతిరేకించడం మొదలుపెట్టారు. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో ఇది ఎక్కడి దాకా వెళ్తుందో, అంటే ఇంత తొందరగా 2 మాసాల లోపల ఇంతవరకు ప్రపంచ చరిత్రలో, అమెరికన్ చరిత్రలో ఇంతవరకు ఏ ప్రెసిడెంట్ మీద కూడా 1 సంవత్సరం లోపల ఎప్పుడు కూడా వ్యతిరేకత రాలేదు. కానీ 1 సంవత్సరం కాదు కదా, 2 మాసాల్లోనే 52% వ్యతిరేకత మూటగట్టుకున్నాడు. అంటే తీసుకున్న నిర్ణయాలు బట్టి అంటారా? చాలా. ఎందుకంటే వలసవాదుల్ని విపరీతమైన బాధ పెట్టడం ప్రారంభించాడు. తను ఏమనుకున్నాడంటే, వలసకు వచ్చిన వాళ్ళందరినీ వెనక్కి తిరిగి పంపించేస్తే అమెరికాలో ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు దొరుకుతాయి. దానివల్ల నాకు ఓటేసిన వాళ్ళందరూ సంతోషపడతారు, మళ్ళీ ఎన్నిసార్లు నేనే ఎన్నికవుతాను. ఈ రకంగా అతను మూర్ఖంగా ఆలోచించాడు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏమిటంటే, వ్యవసాయ క్షేత్రం తీసుకోండి. అగ్రికల్చర్ సెక్టార్లో అసలు అక్రమంగా వలస వచ్చిన వాళ్ళలో మోర్ దెన్ 50% అగ్రికల్చర్ సెక్టర్లో పనిచేస్తున్నారు. ముఖ్యంగా మెక్సికో నుంచి వచ్చేటువంటి వాళ్ళంతా కూడా దాదాపు అగ్రికల్చర్ సెక్టర్ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అక్కడికి పంటల్లో పెద్ద తేడాలు ఎక్కువ ఉండవు. పంట పండించే విధానాలు కానీ సంగతి కానీ అక్కడ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళందరినీ బలవంతంగా సంఖ్యలు వేసేసి దేశంలో వదిలిపెట్టడం ప్రారంభించారు. వాళ్ళు కూడా భయపడి పారిపోయి చాలామంది దేశాన్ని వదిలిపెట్టేసి మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయినట్టు సంఘటన కూడా ఉంది. ఇప్పుడు అగ్రికల్చర్ సెక్టర్ ఎంత దెబ్బతిందంటే అసలు పంటలు పండించగలిగే పరిస్థితి లేదు అక్కడ. ఎందుకంటే ఎంత యంత్రాలు పనిచేసినా ఖచ్చితంగా మానవ సంబంధం లేకుండా సాధ్యం కాదు. కాకపోతే మన ఇండియాలో లాగా మొత్తం వర్కర్స్ మీద ఆధారపడకుండా అక్కడ యంత్రాలు ఎక్కువ పనిచేస్తాయి, మనుషులు తక్కువ పనిచేస్తారు. తక్కువ పనిచేస్తారంటే దాని అర్థం అసలు మనుషులు లేకుండా పనిచేస్తారని కాదు. ఖచ్చితంగా ఇక్కడ 100 మంది పనిచేస్తే అక్కడ 20 మంది 30 మంది పనిచేస్తారు, 20 మంది 25 మంది పనిచేస్తారు, లేదా 10 మంది 15 మంది పనిచేస్తారు. ఈ 10-15 మంది అయినా లేకుండా ఒక్కొక్క క్షేత్రం లోపల పని జరగదు. అట్లా కొన్ని వ్యవసాయం పూర్తిగా దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. తనేమనుకున్నాడు అంటే, మనం వీళ్ళని బయటకు పంపిస్తే ఇక్కడ వీళ్ళకి ఉద్యోగాలు. కానీ అక్కడ ఒక తేడా ఉంది. వలసగా వచ్చినటువంటి వాడికి మామూలుగా ఇచ్చేది 20 రూపాయలు అయితే అమెరికన్ పౌరుడికి ఇవ్వాల్సినటువంటిది అక్కడ చట్టాల ప్రకారంగా 100 రూపాయలు ఇవ్వాలి. అంటే 5 టైమ్స్ ఎక్కువ ఇవ్వాలి. 5 టైమ్స్ ఎక్కువ ఇచ్చినప్పుడు వాళ్ళ ఆదాయాలు మొత్తం తగ్గిపోతాయి, పూర్తి పడిపోతున్నాయి. కాబట్టి ఎవరైతే తనకు ఓటేసి గెలిపించారో వాళ్ళందరూ ఇప్పుడు ఏమిటి, ట్రంప్కు వ్యతిరేకంగా తయారయ్యారు. ఎందుకంటే ట్రంప్ విధానం వల్ల తమ పంటలు దెబ్బతింటున్నాయి, తమ ఇండస్ట్రీస్ దెబ్బతింటున్నాయి, తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. ఇంతకుముందు ఈ వలస వచ్చిన వాళ్ళతో హాయిగా వ్యాపారం చేసుకుంటున్నారు, హాయిగా చేస్తున్నారు. దాంట్లో 5 టైమ్స్ తక్కువ ఇచ్చేసేసి కావాల్సినంత పని ఎన్ని గంటలు ఎక్కువగా ఉంటూ కూడా ఎక్కువ గంటలు కూడా పని చేయించుకునే అవకాశం అక్కడ ఉంది. కానీ అమెరికన్ పౌరసత్వంలో అది సాధ్యం కాదు. అమెరికన్కు ఇచ్చినటువంటి అక్కడ దేశ రాజ్యాంగం ప్రకారంగా
వాళ్ళకి పని ఒక్క గంట అరగంట లేట్ అయినా 10 నిమిషాలు లేట్ అయినా మళ్ళీ దానికి తగినటువంటి మనీ పే చేయాల్సింది. అది వీళ్ళకి ఇచ్చే దాంతో కనీసం 5 టైమ్స్ ఎక్కువ పే చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు ఎప్పటిదాకా ఎలా అలవాటు పడ్డారంటే వీళ్ళతో చాలా తక్కువ ఖర్చుతోటి ఎక్కువ లాభం సంపాదించడానికి అలవాటు పడ్డారు. ఇప్పుడు ఒకేసారి లాభాలు దిగిపోతే వాళ్ళు భరించడం కష్టం ఉంది. అందుకే ఏం చేస్తున్నారంటే వాళ్ళు అమెరికన్స్ తీసుకోవడం బదులుగా వ్యాపారాన్ని తగ్గించుకుంటున్నారు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక సపోజ్ ఒక పెట్రోల్ బంకును 24 అవర్స్ ఓపెన్ చేసినట్టయితే ఒక 10 మంది పని వాళ్ళు అవసరం పడతారు. ఇప్పుడు వలస వచ్చిన వాళ్ళు 5 7 దాంట్లో చెగిలిపోయారు. ఒకరు నలుగురు ఉన్నారు. అక్కడ ఉన్న వాళ్ళతో కూడా కొంతమంది ఖచ్చితంగా లోకల్ వాళ్ళని కొంతమంది తీసుకుంటారు, కొంతమంది బయట వాళ్ళని తీసుకున్నారు. ఇప్పుడు లోకల్ వాళ్ళని మాత్రం ఉంచి బయట వాళ్ళు వెళ్ళిపోయారు కదా, అన్ని గంటల వరకు మాత్రమే ఆ పెట్రోల్ బంక్ ఓపెన్ చేసే పరిస్థితి పెట్టుకున్నారు. అంటే వ్యాపారాన్ని తగ్గించుకుంటాం కానీ మేము లోకల్ వాళ్ళని తీసుకునే పరిస్థితి ఏర్పడింది. అంటే ఏమైంది, ట్రంప్ అనుకున్నది ఒకటి, జరుగుతున్నది ఒకటి. అంటే అమెరికన్స్కి ఉద్యోగాలు దొరకడం లేదు, వలసవాదులు వెళ్ళిపోతున్నారు. అందువల్ల ఏమవుతుంది, అక్కడ వ్యాపారం తగ్గిపోతుంది. వ్యాపారం తగ్గిపోతే గవర్నమెంట్కి ఏంటంటే ట్యాక్సెస్ తగ్గుతాయి. ట్యాక్సెస్ తగ్గినప్పుడు ఏమవుతుందంటే అప్పులు ఎక్కువ పెరుగుతాయి, ఆర్థిక మాంద్యం పెరిగిపోతుంది. ప్రజలంతా కూడా మరి ప్రజలకు ఖర్చు పెట్టేది ఎంత ఖర్చు పెట్టలేం కదా. ఇప్పుడు ట్యాక్సెస్ వస్తేనే ప్రజలకు కావాల్సినవన్నీ కూడా మనం ఏర్పాటు చేయగలుగుతాం. వాళ్ళకి ఏం కావాలంటే మనం ఇవ్వగలుగుతాం, వస్తు సేవలు ఇవ్వగలిగే అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడైతే ట్యాక్సెస్ తగ్గుతుందో దేశం యొక్క సంపద కూడా తగ్గిపోతుంది. దేశం ఒక రకంగా చెప్పాలంటే స్థాయి దిగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. స్థాయిని పెంచాలనే ఉద్దేశంతో ట్రంప్ చేసింది ఇప్పుడు స్థాయిని తగ్గించే పరిస్థితి. H1B వీసా కూడా ఇప్పుడు జరిగేది అదే. H1B వీసాల వల్ల చాలామంది ఇతర దేశస్తులు వచ్చి అంటే చట్టబద్ధంగా అక్కడ పనిచేసుకుంటున్నారు, నిర్భయంగా పనిచేసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళకు ఒక బాధ స్టార్ట్ అయింది. ఎందుకు వచ్చిన బాధ, అనవసరంగా ఎప్పుడు పంపిస్తాడో తెలియని పరిస్థితుల్లో మనం ఎందుకు ఉండాలి అని వీలైనంత వరకు వాళ్ళు సర్దుకుని వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కువ మంది వలసవాదుల లోపల, ఎందుకంటే ఈ చట్టబద్ధంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మామూలు వ్యక్తులు కారు. డెఫినెట్గా పనిలో వాళ్ళకు చక్కటి ప్రావీణ్యత ఉంది, వాళ్ళు గొప్పవాళ్ళని నిరూపించుకున్నారు. వాళ్ళకి ఎక్కడైనా ప్రపంచ నలుమూలలో ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు పని దొరికే అవకాశం ఉంది. కాబట్టి ఎందుకు మనం ఇక్కడ పడి ఉండాలి? ఏ క్షణంలో ఇంకా 5 ఏళ్ల పాటు ఖచ్చితంగా ట్రంప్ ఇక్కడ ఉంటాడు. 5 ఏళ్లలో ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో తెలియదు. రేపు మనల్ని కూడా గొలుసులు కట్టి తీసుకెళ్ళి అక్కడ పడేసే పరిస్థితి ఏర్పడితే అందరి ముందు అవమాన పరిస్థితి ఏర్పడుతుంది. దీనికన్నా ఇప్పుడే సర్దుకోవడం మంచిదని ప్రతి కంపెనీలో కూడా అలజడి స్టార్ట్ అయ్యి చాలామంది ప్రయాణాలు కట్టారు, సర్దుకున్నారు. ఈ పరిస్థితుల్లో రోజు రోజుకి అమెరికా పరిస్థితి డోలాయమైన పరిస్థితి ఏర్పడుతుంది. ట్రంప్ అనుకున్నది ఒకటైతే జరిగే రిజల్ట్ మరొకటైంది. ఇంకా ట్రంప్ యొక్క ఫెయిల్యూర్స్ చాలా ఉన్నాయి చెప్పాలంటే. H1B వీసా కూడా దానికే దారితీస్తుంది. ఎవరైనా ఈ దేశాన్ని వదిలిపెట్టి, అమెరికా వదిలిపెట్టి వేరే దేశాలకు వెళ్ళినట్టయితే తిరిగి వాళ్లకు రెన్యువల్ అవుతుందన్న నమ్మకం లేదు. 1 ఇయర్ లోపలే ఎప్పుడైనా రెన్యువల్ చేసుకునే పాసిబిలిటీ ఇప్పుడు కూడా అవకాశం ఉంది, కానీ 1 ఇయర్ తర్వాత రెన్యువల్ అయ్యేటువంటి పరిస్థితులు లేవు. అందువల్ల ముందే జాగ్రత్త పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. 1 ఇయర్లో ఒకవేళ రెన్యువల్ కాకపోతే వాళ్ళు వెంటనే సర్దుకొని వెళ్ళిపోవడం మంచిది, కానీ ఉండటం వల్ల వాళ్ళని కూడా రేపు పొద్దున అసభ్యకరమైన పరిస్థితుల్లో, అవమానకరమైన పరిస్థితుల్లో వాళ్ళని తీసుకెళ్లే పరిస్థితులు ఏర్పడతాయి. ఇది సిచ్యువేషన్. థ్యాంక్ యూ.